హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. అన్న క్షేమాన్ని కోరుతూ చెల్లెలు పడే తపన, చెల్లి ఏ కష్టం వచ్చినా అండగా ఉండి భరోసా ఇచ్చే అన్న పడే ఆరాటం, వీటన్నింటికన్నా స్వచ్ఛమైన అన్నా చెల్లెళ్ళ ప్రేమ కోట్లు ఖర్చు పెట్టినా రాదు. అలాంటి అన్నకి రాఖీ పౌర్ణమి రోజు చెల్లి రాఖీ కట్టడానికి వెళ్తుంది. అయితే రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఏన బద్దో బలి రాజా దానవేంద్ర మహాబలే తేనత్వాభి బద్మామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇవ్వాలి. సోదరుడికి హారతి ఇచ్చిన తర్వాత చివరికి స్వీట్స్ తినిపించుకుంటారు. ఒకరితో ఒకరు ప్రేమానురాగాన్ని పంచుకుంటారు. అయితే ఈ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగకు కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అసలు ఈ రాఖీ పండుగ ఎలా వచ్చింది, ఏంటి, ఈ రాఖీ పండుగకి ఉన్న అనుబంధం ఏంటి, అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు ఉన్న సంబంధం ఏంటి అనేది చూద్దాం. అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలువబడే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్యత విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండగ. చెల్లి తన అన్నయ్య మహోత్తర శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అయితే ఈ రాఖీని పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరాల కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీరుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. అయితే భర్త నిస్సహాయతను చూసి ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించి దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతారు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైంది. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చించి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడట. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను కాపాడుతాడట. అదే సమయంలో జీలం నది ఒడ్డున ఉన్న పురుషోత్తముడు అలెగ్జాండర్ సేవలతో యుద్ధ నౌక సిద్ధమవుతాడు. అయితే పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్నానా తన సోదరుడిలా భావించి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓటమి పాలైతే చంపొద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను అంతమొందించే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు ఆగిపోతాడట. మరోవైపు మొఘల్ సామ్రాజ్యంలో చిత్తోడు రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావటి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీ పంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అదే విధంగా స్వాతంత్రోద్యమంలో ప్రజలందరికీ ఐకమత్యం చేసేందుకు రక్షాబంధన్ ప్రోత్సహించారట. శ్రీ మహావిష్ణువు విజయగాథ పరపరంలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్తున్నప్పుడు హయగ్రీవం ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అదృశ్యమవుతుంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పులు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్న ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనస్సుకు కూడా బాణం సంధించి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్ర లేపడానికి దేవతలెవరికి ధైర్యం చాలటం లేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనలకు వచ్చి వండి అనే ఓ కీటకాన్ని పంపి ధనుసుకున్న
అల్లె తాడును కొరకమని చెప్తారు. అలా చేస్తే తాడు వదుల్లే విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తుందని ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతా వెతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దానిని గుర్తించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను ఇచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవి శక్తి మహిమను, శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియచేస్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం ఆనవాయితీగా వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.